మనుషులు ఏదైనా చేయగలుగుతారా? నమ్ముతున్నారా మీరు ఆ మాట? ఏ మనుషుడైనా మనకి ఏదైనా కీడు చేయగలుగుతాడా? నరమాత్రులు ఏం చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాను అంటున్నాడు. ఎందుకనంటే దేవుడు నాకు సహాయకుడై నన్ను విడిచిపెట్టకుండా ఉన్నాడు కాబట్టి నేను భయపడను. నన్ను ఎవరు ఏం చేయగలుగుతారు? ఈరోజు మనుషులకు భయపడే వాళ్ళు చాలామంది. నిజం. ఎందుకు భయపడుతున్నారు? దేవుడు నీకు మాట ఇచ్చాడు కదా, నాకైనా మనకైనా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకు మాట ఇచ్చాడు కదా. ఏమని? ఏ మాత్రం నిన్ను విడిచిపెట్టని మాట ఇచ్చాడు కదా. మరి ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు ఈ వాక్యాన్ని విని వెళుతున్న ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు చేసే ఉద్యోగంలో నీ పై ఉన్న అధికారులకు భయపడుతున్నావా? నీ వ్యాపారంలో నీవు కలిగి ఉన్న పరిస్థితుల్లో మనుషుల వల్ల భయపడుతున్నావా? నువ్వు ఏ పరిస్థితుల మధ్య భయపడుతున్నావు? భయపడమాక. దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. ఆయన సహాయము చేత మనం ప్రాకారాలు దాటబోతూ ఉన్నాం. ఆయన సహాయము చేత మనం శత్రువులను జయించబోతూ ఉన్నాం. ఆయన సహాయము చేత దాటలేని వాటన్నిటినీ ప్రభు ఈ నెలలో మనం దాటించును గాక. హల్లెలూయా. ఎంత మాత్రాన ఆయన విడిచిపెట్టాడు కాబట్టి ఆయన నాకు సహాయకుడిగా నేను భయపడను. ఈరోజు ఇక్కడ ఎంతమంది భయపడుతూ వచ్చారు? ఏ పరిస్థితుల మధ్య భయపడుతూ వచ్చారు? నాకు బంధువు, తర్వాత తెలిసింది నాకు బంధువు అని. నాకు ఆపరేషన్ చేసిన డాక్టరు ఒకడే, చాలా దగ్గర బంధువు అయిన. తర్వాత పరిచయాలన్నీ బయటకు పడ్డాయి. సరే, నాకు లాస్ట్ మంత్ కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలియగానే ఆయనకి ఫోన్ చేశాను. రామ్మోహన్ రావు గారు, మరి ఇది పరిస్థితి అని. అవునా, అసలు మీరు వ్యాక్సిన్స్ వేయించుకోలేదు, ఏమి వేయించుకోలేదు అంతవరకు? నేను అక్కడ మన ఆయుష్లో ఫోన్ చేస్తాను, మీరు అర్జెంటుగా వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు కలవండి పలానా వాళ్ళని అని చెప్పారు. ఏ అండి అన్న, అక్కడ ఒక ఇంజెక్షన్ ఉంటుంది, చేస్తారు, అది చేయగానే తగ్గుతుంది. నిజమే, తగ్గుతుంది, మంచిదే. సరే అని చెప్పి అన్నాను. ఇంతకీ ఎంత ఉంటుందండి అన్న ఒక మాట చివరిలో. అంటే 60,000 ఉంటుందండి, దాని పేరు కాక్టైల్ అండి ఇంజెక్షను, అది మీరు చేసుకుంటే వెంటనే రికవర్ అయిపోతారు, అసలుకే మీరు వ్యాక్సిన్స్ వేయించుకోలేదు అని చెప్పి అన్నారు. పెద్ద అయినా వయసులో చెప్తున్నాడు, ఏదైనా చేయించుకుందామా అని చెప్పని ముందుకి వెనక ఊగుతా అనేకులను కనుక్కుంటా ఉన్న పరిస్థితుల మధ్య మళ్ళీ ఆయన ఫోన్ చేసి, నేను ఫోన్ చేస్తున్నాను, మీరు వెళ్తున్నారా అని. నేను నాంచుతూ ఉంటే అన్నాడు, ప్రాణం ముఖ్యమా డబ్బు ముఖ్యమా అన్నాడు. ఒక మాట, ప్రాణం ముఖ్యమా డబ్బు ముఖ్యమా అన్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? నేను డబ్బే ముఖ్యం అన్నాను. ఎందుకో తెలుసా? పరిశుద్ధుల అర్పణలయ్యి, పరిశుద్ధుల కానుకలు. అంటే వీళ్ళు చెప్పేది వ్యాక్సిన్స్ వేయించుకోలేదు, ఇబ్బంది కలుగుతుంది, ఏదైనా ముందు జాగ్రత్త తీసుకోండి అని చెప్పి. నిజమే, ప్రభు ఒకే మాట చెప్పారు, ఇదే మాట, నేను విడిచిపెట్టలేదు. అద్భుతం చెప్పమంటారా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిన 6,000 కూడా అవ్వలేదండి. 60,000 ఎక్కడ, 6,000 ఎక్కడ? ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుడు విడిచిపెట్టాడు మనల్ని. నరమాతులు నన్ను ఏం చేయగలుగుతారు? ఆయనకు సహాయంగా ఉన్నాడు.